డీటెయిల్స్ చూద్దాం. కడపలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడికి నిరసనగా ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా పార్టీ అధ్యక్షులు చల్లా హనుమంత యాదవ్, బీసీసీఎల్ కార్యదర్శి గండు నాగరాజు, గంగిరెడ్డి, పరమారెడ్డి, వేలూరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు ఈ రోజున రాష్ట్రంలో ఉప ఎన్నికల జరుగుతున్న సందర్భాన్ని బట్టి కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మరి అధికార పార్టీ ఏదో సాధించాలని మా రాష్ట్ర నాయకుడైన రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన పైన తీవ్రంగా దాడి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఆ ఒక్క దాడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంచాలనే ఒక పకట కలగంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. మరి ఈ దాడులు ఇలాగనే కొనసాగితే మరి భవిష్యత్తులో ఒకరికొకళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకమై ఈ దాడులన్నిటి కూడా ఖండిస్తారు. మరి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇళ్ళకు పంపించడానికి కూడా ఓటర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి పులివెందుల్లో జరిగిన మా నాయకుడు ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారి పైన జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడున్న దోషుల్ని ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని నిరసనగా సామరస్యంగా ర్యాలీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి బీసీలని టార్గెట్ చేసుకొని బడుగు బలహీన వర్గాలని, మైనారిటీని భయభ్రాంతులు గురి చేసే విధంగా